మన గూడ్స్ ట్రైన్ ఉంటుంది కదా, దానికి బ్యాక్ సైడ్ ఉండేది అనమాట ట్రైన్ గార్డ్. ఇది లోపల ఎట్లా ఉంటుంది ఏంటనేసి మీకు చూపిస్తాను చూడండి ఒకసారి. ఇదండి టోటల్ వ్యూ అయితే ఇలా ఉంది చూడండి. గూడ్స్ అయితే ఆగి ఉందన్నమాట. ఇదండి టోటల్ వ్యూ అయితే ఇలా ఉంది. లోపలికి ఎంటర్ అవుదాం. ఇక్కడ కూర్చోనికి అయితే ఒక సీట్ అయితే ఉంది. ఇదండి 2 కిటికీలు అయితే ఇచ్చినాడు. ఈ కిటికీ అయితే ఓపెన్ చేసింది. లోపలికి వెళ్దాం. లోపలైతే ఇలా ఉంది చూడండి. ఇలా పేపర్లు అన్నీ పడేసినారు. ఇది సీటు. ఇదిగోండి ఇలా అయితే ఉంది. లోపల పక్క ఫ్లాష్ చేస్తాం చూడండి. ఇక్కడ ఒక విండో ఉంది. ఇదైతే ఓపెన్ చేసలేదు. మిగతా ఇలా ఉంది. బయట పిల్లలు ఎగురుతున్నారు అందుకే శబ్దాలు. ఇదండి ఇక్కడ ఒకటి పొనుకోనికి అయితే ఇచ్చినాడు జస్ట్ నార్మల్గా. వీళ్ళకి ఒక బాక్స్ అయితే ఉంది ఇక్కడ. సంథింగ్ డస్ట్బిన్ టైప్ అనుకోండి. డస్ట్బిన్ అని ఇక్కడ ఒకటి కూర్చోనికి ఉంది ఇటు పక్కకి. అది ఓపెన్ చేయలేదు విండో. సీట్లు ఓకే. ఇక్కడ కింద గట్టిగా అనేది ఉంది. ఇక్కడ బ్యాక్ అయితే కుషన్ అయితే ఉంది. దొండి కుషన్. ఇక్కడ కింద అయితే ఏం లేదు. డొల్లా ఇదేదో ఇది ఉంది. దీని గురించి నాకు తెలియదు పెద్దగా. ఇదండి ఇక్కడ కూడా ఏందో ఉంది సంథింగ్. ఓకే ఏందో ఉంది. ఇది మనకు తెలియదు. తెలియనప్పుడు గెలకూడదు. ఇదండి ఇక్కడ ఒకటి పొనుకోనికి ఇచ్చినాడు. ఇదండి ఇక్కడ ఒకటి కూర్చోనికి ఉంది. దీనికి కుషన్ ఉంది. మళ్ళీ కింద కుషన్ ఉంది. సైడ్కి కూడా కుషన్ ఉంది. అట్లా కూర్చుంటారు అనమాట. టోటల్ క్యాబిన్ లోపల వ్యూ అయితే అలా ఉంది. ట్రైన్ ఏదో వస్తుంది. వ్యాప్ 7 లోకోమోటివ్. టోటల్ వ్యూ అయితే ఎలా ఉంది. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. దీనికి అవతల నెట్ ఉందని చూపిస్తాను ఒకసారి అవతలకి వెళ్ళి. అండ్ ఇటు పక్క వ్యూ అయితే ఎలా ఉంది. ఆడ కూర్చొని ఒకటి ఉంది. అండి ఇలా అయితే ఉంది వ్యూ. సన్సెట్ అయితే అవుతుంది. మామూలుగా అయితే కొన్ని దీనిలోకి అయితే కనుక ఇక్కడ వాష్రూమ్ అనేది వస్తుంది. ఇటు పక్క వాష్రూమ్ అనేది వస్తుంది సపరేట్గా. అది కూడా మీకు ఫోటో పెడతాను చూడండి. ఇక్కడ సైడ్కి ఇటు పక్క అయితే వాష్రూమ్ వస్తుంది. దీనికి వాష్రూమ్ అనేది లేదు. ఒకవేళ వాష్రూమ్ కావాలంటే దిగి గార్డు స్టేషన్లోకి వెళ్ళి వాష్రూమ్ వెళ్ళేసి వస్తాడు. అది దాని వాష్రూమ్ చూడండి.